చనిపోయిన తర్వాత నేను అనుకున్న వారి ప్రసంగం మీద ఒక పాట రాయాలని. వారి ఒక ప్రసంగం చాలా కనెక్ట్ అయ్యాను నేను దానికి. సాత్వికం అనే దాని మీద ఒక ప్రసంగం చేశాడు ఆయన. దానికి టైటిల్ ఏంటి అంటే ఎవరిని పోగొట్టుకోకు, దాని టైటిల్. కనుక సందేశానికి కనెక్ట్ అయ్యి నేను ఒక పాట చేయడం, ఆ పాట ఆల్రెడీ రెడీ అయిపోయింది, తీసుకొచ్చేసాను పాటని. ఎవరిని పోగొట్టుకోకండి, అగ్ని నుండి కొందరు నేను రక్షించు. ఎవరిని పోగొట్టుకోకండి. ఈ మధ్య నాకు ఒకటి అనిపించింది, ఎవరు ఏమంటే తిట్టుకోండి కానీ ఎవరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకటి అనుకోండి, ఎందుకు పోలే ఏదో అంటే అన్నయ్య మనకెందుకు అన్నయ్య ఏదో అంటాడు, తర్వాత సెట్ అవుతాడు. నిజమండి, బైబిల్ ఇది. బైబిల్ తీతుపత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, మనుషులందరూ ఎడల సంపూర్ణమైన సాత్వికమును. అబ్బబ్బా, ఈ మనుషులందరినీ తెలియదండి, అతను తెలియదు. నేను అనుకుంటాను కొంతమందికి తెలియదు అంతే. మరి తెలీదు. మనుషులందరి ఎడల సాత్వికముతో మీ కాలేజీలు డెవలప్ చేయండి, మీ సంఘాలు డెవలప్ చేయండి. మంచి సాత్వికంతో, మంచి మనసుతో మీరు స్టార్ట్ చేయండి. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. ప్రతి సత్కార్యము చేయుటకును, ప్రతి సత్కార్యము చేయుటకును సిద్ధపడి ఉండవలెను, సిద్ధపడి ఉండవలెను. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. యేసు మనుష్యుల దయ్యందును. నువ్వేమంటావు? నాకు ఎవరి దయ అవసరం లేదు, అయిపోయింది, కాలిపోయింది. యేసు ప్రభుకి ఎవరి దయ ఉంది? దేవుని దయందును. తీయండి, మీరు రాసుకోండి ఇవన్నీ. లోకవార్త 2:52. యేసుని దయయందును మనుష్యుల దయయందును. అబ్బబ్బా, మనుష్యుల దయయందును. అందరికీ నమస్కారం చేయాలి, అందరికీ వందనాలు చెప్పాలి. వందనాలు బ్రదర్, బాగున్నారు బ్రదర్, మీరు అనాలు. దేవుని దయను మనుష్యుల దయను యేసు సంపాదించెను. దేవుని దయను మనుష్యుల దయను యేసు సంపాదించెను. ఎవరితో విరోధము కూడదు, ఎవరితో విరోధము కూడదు, అందరితోనూ సమాధానము. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. కనుక మీ అందరూ బైబిల్ పఠించారు కానీ బైబిల్ పాటించటం లేదు. నువ్వు బైబిల్ని నేర్చుకున్నావు, నాకేదో జ్ఞానం తెలుసు అనుకుంటే కుదరదండి. జ్ఞానం ఉప్పొంగజేయను, జ్ఞానమైనను నిరర్థకమగును, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. నీ దగ్గర వాక్యం ఉంది, సాత్వికం లేదు, ప్రేమ లేదు, దయ లేదు, ఓర్పు లేదు, సహనము లేదు, ఆత్మఫలాలే లేవు. ఆత్మ ఉంది. జ్ఞానము చివరకు నిరర్ధకమగును, ప్రేమ శాశ్వతముండును. జ్ఞానము చివరకు నిరర్ధకమగును, ప్రేమ శాశ్వతముండును. వాక్యమును పఠించిన చాలదు, వాక్యమును
పఠించిన చాలదు పాటించితేనే ఆశీర్వాదము. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. ఆత్మఫలాలే లేవు, ఆత్మ ఉంది. చెట్టు ఉంది, కాయలు లేదు. చెట్టే మా చెట్టు కాయలేదు, సుఖం లేదు. కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అందరినీ నువ్వు ఆకర్షించు. అందరినీ సాత్వికముతో, సాత్వికమైన మంచి మనసుతో నిజమండి. నాకు ఎవడు అవసరం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు అని అనుకుంటే కుదరదు. మనలో ఆత్మ ఫలమును క్రీస్తు సంతోషించును. చూసిన మనలో ఆత్మ ఫలమును క్రీస్తు సంతోషించును. గర్వముతో పరిస్థితి మారదు, గర్వముతో పరిస్థితి మారదు. మేలుతోనే కీడుపై విజయము. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. ప్రతి సత్కార్యము చేయుటకును, ప్రతి సత్కార్యము చేయుటకును సిద్ధపడి ఉండవలెను, సిద్ధపడి ఉండవలెను. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. పోగొట్టుకోకు ఎవరినైనను, ప్రేమతో రక్షించు కొందరినైనను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. ఎవరిని పోగొట్టుకోకండి, అగ్ని నుండి కొందరు నేను రక్షించు. ఎవరిని పోగొట్టుకోకండి. ఈ మధ్య నాకు ఒకటి అనిపించింది, ఎవరు ఏమంటే తిట్టుకోండి కానీ ఎవరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకటి అనుకోండి, ఎందుకులే పోలే ఏదో అంటే అన్నీ మనకెందుకు అన్నీ ఏదో అంటాడు, తర్వాత మళ్ళీ సెట్ అవుతాడు. నిజమండి, బైబిల్ ఇది. బైబిల్ తీతుపత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును అబ్బబ్బా మనుషులందరినీ తెలియదండి. అతనికి తెలీదు, ఇతను తెలీదు. నేను అనుకుంటాను కొంతమందికి తెలీదు, పాపం తెలీదు అంతే. మరి తెలీదు. మనుషులందరి ఎడల సాత్వికముతో మీ కాలేజీలు డెవలప్ చేయండి, మీ సంఘాలను డెవలప్ చేయండి. మంచి సాత్వికంతో మంచి మనసుతో మీరు స్టార్ట్ చేయండి. దేవుడు చెప్పినట్టుగా బైబిల్ పాటించండి. మీరు ఈ ప్రపంచానికి చనిపోయినా బ్రతుకున్నా మిమ్మల్ని వీరుడండి, ఇతను జయశాలండి అని అనవలసిందే. ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారండి, జయశాలి గారు. నిజంగా అండి, ఈరోజు ఉన్న ప్రిన్సిపాల్ కానివ్వండి, డిప్యూటీ డైరెక్టర్లు కానివ్వండి, నేను కానివ్వండి, మేము చాలా బాగున్నాం. ఇలా బాగోడానికి గల కారణం జయశాలి పీడి సుందరరావు గారండి.
ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాత మేము ప్రసంగికులమయ్యాం. ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాతే కదా మరి నా ముందు మీరు ఇంతమంది కూర్చోవడం ఏంటి? నేను మీతో పాటు నేను కింద కూర్చోవాలి. చూసారండి, ఇంత స్థానానికి తీసుకొని వస్తే ఏదో ఒక మాట అన్నారు అనుకోండి, ఏమైపోతున్నారు? తిరగబడిపోతున్నారు. అంటే నీకేమి లేదు, సాత్వికం లేదు. ఒక పెద్ద తండ్రి స్థానంలో ఉన్న అతను ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఆయనకుంది. పెద్ద స్థానంలో ఉన్న అతను ఖండించొచ్చు, గద్దించొచ్చు, బుద్ధి చెప్పొచ్చు. ఆయన స్థానం అది. ఈ పాఠం మీ అందరికీ పెద్ద గుణపాఠం కావాలి. ఈ పాఠం నిజంగా మీరు పాటించగలిగితే మీ సంఘం నిండిపోతుందండి 6 లక్షల మందితో. ఆడికి వెళ్ళిపోదామండి, అతను మంచి అతనండి, చూసారా అయిపోయింది. ఏంటి ఆ చర్చికి వెళ్ళిపోదామండి అని, బాబు అతనా బాబు ఈ మధ్యన అయిపోయింది. కనుక మీ అందరూ బైబిల్ పఠించారు కానీ బైబిల్ పాటించటం లేదు. నాకు అందిపోయింది. ఎవరితో కలరు. ఆయనంటే ఈయనకు పడదు, ఈయనంటే ఈయనకు పడదు. నాకు చెప్పండి, నాకు పలానా అతను పడదని చెప్పండి. నాకు అన్నీ పడతాయి. నీకెందుకు పడదు? విత్తనాలు సరైన లేవు, సరైన సాత్వికం లేదు, ప్రేమ లేదు. నీ భార్య అయితే ఎన్ని గొడవలు ఆడినా చేర్చుకుంటావు, నీ పిల్లలైతే ఎన్ని గొడవలైనా చేర్చుకుంటావు. అదే సంఘ సభ్యులకు వచ్చేసరికి చూసారు వద్దండి ఇంకా అతను రానివ్వక, అదేంటిది నీ కొడుకు నన్ను అలాగంట పెట్టి, నీ కూతురు అలాగంట పెట్టి, నీ భార్యను అలాగంట పెట్టండి. తప్పండి, తప్పు. నువ్వు బైబిల్ని నేర్చుకున్నావు, నాకేదో జ్ఞానం తెలుసు అనుకుంటే కుదరదండి. జ్ఞానం ఉప్పొంగజేయను, జ్ఞానమైనను నిరర్ధకమగును, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. నీ దగ్గర వాక్యం ఉంది, సాత్వికం లేదు, ప్రేమ లేదు, దయ లేదు, ఓర్పు లేదు, సహనము లేదు, ఆత్మఫలాలే లేవు. ఆత్మ ఉంది, చెట్టు ఉంది, కాయలు లేదు. చెట్టే చెట్టు కాయ లేదు, సుఖం లేదు. కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అందరినీ నువ్వు ఆకర్షించు, అందరినీ సాత్వికముతో, సాత్వికమైన మంచి మనసుతో. నిజమండి, నాకు ఎవడు అవసరం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు అని అనుకుంటే కుదరదు. యేసు మనుష్యుల దయ్యందును. నువ్వేమంటావు? నాకు ఎవరి దయ అవసరం లేదు, అయిపోయింది, కాలిపోయింది. యేసు ప్రభువుకి ఎవరి దయ ఉంది? దేవుని దయ ఎందును. తీయండి, మీరు రాసుకోండి ఇవన్నీ. లోకసువార్త 2:52. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయ ఎందును, మనుష్యుల దయ ఎందును. అబ్బాబ్బా, మనుష్యుల దయ ఎందు. నువ్వు అందరికీ నమస్కారం చేయాలి, అందరికీ వందనాలు చెప్పాలి. వందనాలు బ్రదర్, బాగున్నారు బ్రదర్, మీరు నాన్న నువ్వు సింహాసనం మీద కుర్చీ మీద కూర్చుకొని ఈరోజు ప్రేమ నువ్వు నీళ్ళు పెట్టండి, గ్లాస్ పెట్టండి, ఈ బిల్డప్లు ఇవ్వకండి దయచేసి. అందరినీ ప్రేమించు, అందరినీ. నువ్వు సాత్వికముతోనే అట్టి వారిని దారిలో పెట్టగలవు. నీ మంచి మనసుతోనే నీ సంఘాన్ని అభివృద్ధి పొందింపజేసుకోగలవు. ఎంతమందినైనా నువ్వు నడిపించుకోగలవు. నిన్ను విడిచి ఎవ్వరు వెళ్ళలేరు. ఎవరు వెళ్తారో ప్రభువా? నువ్వు నిత్య జీవం గలవాడు. ఎందుకంటే మిక్కిలి సాత్వికుడు. ఒక సాత్వికంతో, ఓ మంచి మనసుతో యేసు ఎలాగైతే భూమి మీద అందరినీ ఆకర్షించాడో, అందరినీ స్వతంత్రించుకున్నాడో, ఇదే మార్గంలో నువ్వు ప్రయాణించగలిగితే నేనే మార్గం అన్నాడు. వెళ్ళు, ఇదే మార్గంలో నువ్వు ఎంతో మందిని స్వతంత్రించుకుంటావు. సందేహపడు వారి మీద కనికరం చూపించు. అగ్ని నుండి కొందరినైనా రక్షించు. ఎవరిని పోగొట్టుకోకండి. ఈ మధ్య నాకు ఒకటి అనిపించింది, ఎవరు ఏమంటే తిట్టుకోండి కానీ ఎవరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకటి అనుకోండి, ఎందుకులే పోలే, ఏదో అంటే అన్నయ్య మనకెందుకు, అన్నయ్య ఏదో అంటాడు, తర్వాత మళ్ళీ సెట్ అవుతాడు. నిజమండి, బైబిల్ ఇది, బైబిల్. దేవుడు కూడా అన్నాడు, ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, హేతువడుగు ప్రతి వానికి గీరగీరగా సమాధానం చెప్పకు. ఏమన్నాడు?
నువ్వు ముందు ట్యాబ్లెట్ అడిగి మెల్లిగా నాన్న బాగున్నా నాన్న అడుగు తల్లి. డైరెక్టర్గా చూశారు ఎప్పుడైనా? నిజమండి. ఆ తర్వాత నేను మీకు చెప్పకూడదు కానీ నేను అందుకే అదే కనిపెట్టాను. నాన్న బాగున్నావు, ఎంత బాగుంది నాన్న, వచ్చారా, ఎంత ప్లెజెంట్గా ఉంది అసలు ఆ వర్డ్. మీరు కనిపెట్టారో లేదో. నాన్న ఎప్పుడు వచ్చావు, ఎంత బాగుంది, అబ్బా ఎంత బాగా పలకరిస్తాడండి. అయిపోయింది. అమ్మ నీకు కూడా శిక్ష విధించలేదు, ఎలాగుంది, అయిపోయింది వెళ్ళిపోయింది. ఇంజక్షన్ ఇచ్చాడు అతను. ఎంత ప్లెజెంట్ అండి. నిజమండి. బైబిల్ని పాటిస్తే ఈ రూట్లో నువ్వు చివరికి చేరుకున్నది ఎంతో మందిని స్వతంత్రించుకుంటావు. ఇది కాదని వేరే రూట్లోకి వెళ్ళాలనుకుంటే నిన్ను ప్రజలు రిజెక్ట్ చేసేస్తారు. నిన్నెవరు ఇష్టపడరు. ప్రేమ లోపించింది, కనికరం లోపించింది, జాలి లోపించింది, నీకు గర్వం పెరిగిపోయింది. నన్ను మించిన వాడు లేడు, నా మాట వింటే ఉన్నాడు, లేకపోతే పొండి. చూసారా, పొండి కాదు, పోతారు ఉండరు ఎవరుండరు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, సాత్వికులు ధన్యులు. ఈ సాత్వికమైన మనసుతోనే ఎందరినో రాబట్టవచ్చును. మొదటి తిమోతి 6:11 దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. ఇవెందుకు సంపాదించుకోమంటున్నాడు? ఇవెందుకు ప్రయాసపడు. సాత్వికము కోసం ప్రయాసపడి సంపాదించుకో. డబ్బు కాదు, ప్రయాసపడి. వాళ్ళు ఏదో అంటారు, తట్టుకో. ఇతను ఏదో అంటాడు, తట్టుకో. ఆవిడేదో అంటది, తట్టుకో. ఇవన్నీ బైబిల్లో దేవుడు పాటించమని రాశాడు. ఇవన్నీ వదిలేశారు. ఒక్కొక్కరు ప్రేమ లేదు ఈరోజు. దేవుడు చెప్పిన బైబిల్ అండి. ఈ బైబిల్ నువ్వు పాటించు, ఒక రోజుకు నువ్వు రీచ్ అయిపోతావు, ఒక మంచి గోల్కి చేరిపోతావు. నువ్వు చనిపోయినా నీ నెప్పుడు మర్చిపోయారు. మోషేని మర్చిపోతారా? మోషే నా ఇల్లంతటిలో ఆయన కూడా ఆయన్ని స్వతంత్రం చేసుకున్నాడు. మీరు ఎన్నిసార్లు మోషే ప్రసంగం చేయలేదు? ఏమండి, మీరు మోషే ప్రసంగం వెళ్ళలేదా? మీరు మోషే గురించి చెప్పలేదా? మేము మోషే గురించి 100 సార్లు చెప్పలేదు, పాటలే రాసాం. ఏకం సినిమాయే తీసేశారు. 10 కమాండ్మెంట్స్. సంఘములో ఉన్నవారి ఎడల, సంఘములోనికి వచ్చిన వారి ఎడల కొత్త వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరినీ మీరు సాత్వికంతో, కొంతమంది సాత్వికం ఉండదు, కొంతమందికి రిసీవింగ్ ఉండదు. అప్పుడు నాకు చెప్పారేటి పని మీరు చూసుకోండి. చూసారు ఎప్పుడే? మీరు చాలామందిని చూస్తుంటాను. సాత్వికం అండి. ఇవన్నీ నేర్చుకోవాలి, బైబిల్ పాటించాలి. నువ్వు నిజంగా సాత్వికము కలిగిన స్పీకర్వా, ప్రమాదాలు ఆగుతాయి. ఒక మంచి ఆవిడని ఏమంటారు, ఒక సాత్వికం కలిగిన ఆవిడని ఏమంటారు? ఆవిడ చాలా మంచిది నిజంగా. ఆవిడ లేని చూసా మార్కులు పడిపోతున్నాయి. ఎంతోమంది స్వాతంత్రం చేసుకుంటున్నారు. ఎందుకు స్వాతంత్రించుకుంటున్నారు? ఎందుకు ఆమెను మెచ్చుకుంటున్నారు? ఎందుకు అతన్ని మెచ్చుకుంటున్నారు? నిన్ను మెచ్చుకోవాలనుకున్నా, నీ దగ్గరకు రావాలనుకున్నా, నీ దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకున్నా, నీ కాలేజీలో ఉన్న పిల్లలు నీ మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలనుకున్నా, నీకు ఉండవలసిన మొట్టమొదటిది ఏంటంటే సాత్వికము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు, ఎంతో మందిని ఆకర్షించుకుంటారు. నిజంగా యేసు ఈరోజు ఆకర్షించలేదా? యేసు ఈ లోకములో నిన్ను ఆకర్షించడానికి, నిన్ను స్వతంత్రించడానికి కారణం నేను సాత్వికుడేనే. ఆయనది అంటున్నాను, నేను సాత్వికుడను. నిజమండి. ఎవరో ఏదో అంటారు, కోపం రావచ్చు కానీ తగ్గాలి. కొన్ని పనులు జరగాలి అంటే మంచిగా నేను వెళ్ళిపోవాలి. మేలు చేత కీడును జయించు, మంత్రించి కీడును పోగొట్ట జాలవరా, పోరా. దేవుడు చెప్పేశాడు, మంత్రాలతో కీడు పోదు. దేంతో పోద్ది?
కీడు పోవాలంటే మేలు. ఆ మేలు నువ్వు ఎలా చేయగలవు? సాత్వికము. సాత్వికము. అందరితో మంచిగా ఉండు, అందరితో కలుపుకోరుతనంతో ఉండు, అందరినీ ప్రేమించు. నీ కోపం వచ్చినా నువ్వు అణుచుకుంటూ ఈ బైబిల్లో ఉన్న ఈ బైబిల్ని పాటిస్తూ నువ్వు నిజంగా ముందుకు సాగిపోగలిగితే ఖచ్చితంగా నువ్వు చాలామందిని విన్ అవుతావు, చాలామంది నువ్వు గెలుచుకుంటావు. నీ కోపంతో నువ్వు ఏదేదో నువ్వు సాధించేద్దామని, నువ్వేదో గొప్పవాడు అయిపోదామని, నువ్వేదో సింహాసనం మీద కూర్చోవాలని నువ్వు ఇలాగనుకుంటే నువ్వు స్వతంత్రించుకోలేవు, పడిపోతావు, నిన్ను పడగొట్టేస్తారు. ఎందుకంటే ఈ విధంగా వెళ్ళిన వాడు భూలోకమును స్వతంత్రించుకోలేడు. నిజమండి. మరి ఆ ప్రియులు కింగ్ జాన్సన్ విక్టర్ గారు రాయలసీమలో ఒక మీటింగ్స్లో మేమిద్దరం కలుసుకున్నాం. నేను సంగీత పరిచర్య, వారి వాక్య పరిచర్య. అప్పటికి నాకు వారితో పరిచయం లేదు. చాలా 3 రోజులే కలిసి ఉన్నాం, కానీ చాలా సంవత్సరాల పరిచయం లాగా ఇద్దరం ఒకరికొకరు బాగా దగ్గరయ్యాం, చాలా ఎంజాయ్ చేసాం. తర్వాత కూడా ఆ స్నేహాన్ని మేము కొనసాగించాం. ఆ క్రమంలో మరి వారి మరణ వార్త నన్ను కూడా చాలా బాధకు గురి చేసింది. ఆ తర్వాత వారి పరిచర్యల గురించి ఆలోచించినప్పుడు, ఆ పరిచర్యలు చూస్తూ ఉన్నప్పుడు, ఒక పక్క చాలా బలమైన మర్మంతో కూడిన లోతైన భావాలతో కూడిన సందేశాలు మాత్రమే కాదు, చాలా ప్రాక్టికల్గా మనకు అవసరమైన, సంఘానికి అవసరమైన, మనం అనుసరించాల్సిన చాలా తేలికైన పదాలతో, అంశాలతో కూడిన సందేశాలు మరి వారి నుండి రావడం. అంతేకాకుండా సంగీత లోకానికి వారు అందించిన శ్రేష్టమైన సేవలు అవి చాలా అద్భుతం. ఎందుకంటే సంగీతం బోధ చేయాలి, బుద్ధి చెప్పాలి. వారి ప్రతి పాటలో కూడా బోధ ఉంటుంది, బుద్ధి ఉంటుంది. తప్పకుండా పాట కనెక్ట్ అవుతాం మనం వింటూ ఉన్నప్పుడు. ఇవాళ ఉన్నాయండి యూట్యూబ్ నిండా పాటలు, అందులో బోధ ఉండదు, బాధ ఉంటుంది. పాటలు వింటుంటే గోల ఉంటుంది, సోది ఉంటుంది, గలిబిలు ఉంటుంది, ఒక మాటకు ఒక మాట కనెక్షన్ ఉండదు. కనుక వారు కూడా వారి తర్వాత ఇంతమంది మరి సంగీతకారుల్ని వారి ప్రేరణగా నిలబడ్డారు. అది చాలా సంతోషం. నాకు ఈ వేదిక విలువ తెలుసు, టైం విలువ కూడా తెలుసు. ఎక్కువ టైం తీసుకోను నేను, మైక్ దొరికిందని మైక్ అసురుణ్ణి అయిపోను నేను. రెండే మాటలు చెప్తాను. కనుక వారు చనిపోయిన తర్వాత నేను అనుకున్న వారి ప్రసంగం మీద ఒక పాట రాయాలని. ఇంతవరకు నాకు తీరిక దొరకలేదు, కానీ ఈరోజు వచ్చేటప్పుడు ఎవరికి చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. వారి ఒక ప్రసంగం చాలా కనెక్ట్ అయ్యాను నేను దానికి. సాత్వికం అనే దాని మీద ఒక ప్రసంగం చేశాడు ఆయన. దానికి టైటిల్ ఏంటి అంటే ఎవరిని పోగొట్టుకోకు, దాని టైటిల్. ఆ మెసేజ్కి నేను కనెక్ట్ అయ్యాను నేను. అది చాలా సింపుల్గా మన యాటిట్యూడ్తో చాలామందిని పోగొట్టుకుంటున్నాం. నన్ను ఎవడన్నా ఏమన్నాడా, అన్నయ్య అన్న ఆవిడ తెలుసుకుంటాడు, అన్నయ్య అన్న అలా స్టార్ట్ చేశాడు ఆయన మెసేజ్. చాలా అద్భుతమైన మెసేజ్ అండి. సాత్వికం అనే దాని మీద. సాత్వికం మనుషులను సంపాదించి పెడుతుంది. కనుక సాత్వికం కలిగి మన మనుషులను సంపాదించుకోవాలని కనుక సందేశాన్ని కనెక్ట్ అయ్యి నేను ఒక పాట చేయడం, ఆ పాట ఆల్రెడీ రెడీ అయిపోయింది, తీసుకొచ్చేసాను పాటనే.